భీముడికి 10,000 ఏనుగుల బలం ఎలా వచ్చింది? ఒకరోజు దుర్యోధనుడు గంగా తీరంలో ప్రమాణకోటి అనే ప్రాంతంలో ఒక పిక్నిక్ ని ఏర్పాటు చేశాడు. జల క్రీడలు ఆడడానికి, వాటర్ గేమ్స్. మొత్తం గుడారాల్ని నిర్మించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ని తయారు చేయించాడు. వెళ్లి ధర్మరాజుని అంటే యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్లి ఆహ్వానించాడు. అన్నయ్య ఇలా రండి అని. భీముడికి వడ్డించే అన్నంలో విషం కలిపి చంపాలి అనేది దుర్యోధనుడి ప్లాన్. మంచి టాలెంట్ ఉన్న వంట మనుషుల్ని తీసుకొచ్చి రకరకాల వంటల్ని తయారు చేయించాడు. భీముడికి వడ్డించబోయే అన్నంలో విషం కలిపి ప్రేమని నటిస్తూ దుర్యోధనుడు భీముడికి వడ్డించాడు. ఆ తెలియక భీముడు మొత్తం అంతా తినేశాడు. తినేసిన తర్వాత కాసేపు ఆడాక అలసటగా అనిపించి తన గుడారంలోకి వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న తర్వాత విష ప్రభావం బాగా ఎక్కువైపోయి ప్యారలైజ్ అయిపోయాడు, ఎటు కదలలేకుండా. ఇది అబ్జర్వ్ చేసిన దుర్యోధనుడు ఎవరు రాకుండా చూసుకొని లోపలికి వెళ్లి శవాన్ని కట్టినట్టు కట్టేసి గంగా తీరంలోనే ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి నుంచి పడేసి పడేగానే భీముడు గంగలో పడిపోయి కిందకి అలా వెళ్తూ నాగలోకానికి వెళ్ళిపోయాడు. నాగలోకానికి చేరగానే అక్కడున్న పాములన్నీ కూడా భీముడిని కరిచేస్తున్నాయి. ఆల్రెడీ భీముడు బాడీలో ఉన్న విషానికి ఈ పాములు కరిచిన విషం విరుగుడిగా పనిచేసి విష ప్రభావం తగ్గి భీముడు లేచాడు. తనని కుట్టబోతున్న నాగులన్నింటినీ కూడా నేలకేసి కొట్టాడు. కొట్టగానే సగం చచ్చిపోయి మిగిలిన సగం వెళ్లి వాసుకి నాగుకి ఇన్ఫార్మ్ చేశాడు. వాసుకి నాగు ఆర్యకుడు ఇద్దరు అక్కడికి వచ్చారు. వచ్చి చూడగానే ఆర్యకుడు గుర్తుపడతాడు. ఎవరంటే ఈ భీముడి యొక్క తాతే ఈ ఆర్యకుడు. గుర్తుపట్టగానే వాసుకి నాగు అన్నారు, సరే ఇతన్ని ఏం చేద్దాం, రత్నాలు ధనం ఇచ్చి పంపించేద్దాం అంటే రత్నాలతోని ధనంతోని తనేం చేసుకుంటాడు, మీరు ఒప్పుకుంటే ఈ కుండలో ఉన్న రసాన్ని తను తాగుతాడు, తాగితే తనకు బలం వస్తుంది అన్నాడు. ఒప్పుకోగానే నాగులన్నీ కూడా భీముడి చేత 8 కుండలాల రసాన్ని తాగించారు. తాగించిన తర్వాత అది అరగడానికి 8 రోజులు పడుకొని లేవగానే 10,000 ఏనుగుల బలం భీముడికి వచ్చింది.